ఆదిలాబాద్ జిల్లా బీసీ సంఘ భవనానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు రావడం జరిగింది. బీసీ సంఘ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. బీసీలందరి అలాగే ప్రజలందరి అభిమానాన్ని చూరగొని మనందరి సహకారం వల్ల ఈరోజు మన బీసీ బుద్ధిబిడ్డని మన ఆదిలాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నుకొని మన బీసీ సంఘానికి తొలిసారిగా వారి ఆత్మీయతోని నేను వచ్చి మీ మధ్యలో మీతో మాట్లాడాలని ఉందని ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ఒక బీసీల ఆత్మీయ సమ్మేళనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారి అమూల్యమైన సమయాన్ని మనమందరం గట్టిగా చప్పట్లతోటి జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. స్వాగతం పలుకుతూ వీరి యొక్క విజయానికి మనందరం ఎల్లవేళలా తోడుంటూ తిరిగి మన గమ్యానికే చేర్చుకొని మనము సత్కరించుకుంటున్నాం. వారిని మనం వేరే విధంగా చూడకుండా మనలో ఒక మంచిగానే మనం చూస్తూ ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా అయినంత మాత్రాన కూడా వారిలో ఆ ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే మనమందరం అన్నదమ్ములకే కలిసి ఉంటాం కనుక ఈ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని కూడా మనం ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. నేడు వీరి యొక్క విజయం అనేది చాలా అధికారానికి సంబంధించినటువంటి విషయము. కావున వీరు కూడా మనకు ఎల్లవేళలా అన్నదమ్ముల లెక్కనే ఉంటాడు. ఎప్పుడు చూసినా కానీ పలకరింపు నవ్వులతోనే ఉంటాడు. ఆ ఒక్క నవ్వే చాలు మనకు సహకరించడానికి కోసము. మీరు ఎన్ని లక్షించిన కోట్లు ఇచ్చినా అది మాకు నిండేది కాదు. మమ్మల్ని మీ హృదయాల్లో ఉంచుకొని మా కష్ట సుఖాలను నెలకొక్కసారిగా తెలుసుకొని మీరు ఉంటారని చెప్పేసి మా కుల సంఘాలు మీరు ఉన్నంత వరకు మీ వెన్నంటే ఉంటాయని చెప్పేసి బీసీ సంఘ ఆత్మీయ సన్మానానికి విచ్చేసినటువంటి బీసీ ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు గారికి బీసీ ఉద్యోగుల సంఘ పక్షాన శుభాకాంక్షలు సార్. మొదటిసారిగా మీరు ఎన్నికైన తర్వాత ఈ బిల్డింగ్కి రావడం, మీ ద్వారానే ఇదంతా మంచి జరిగిందని చెప్పి మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం సార్. మరి గతంలో ఉన్నటువంటి బీసీ సంఘం, ఇప్పుడున్నటువంటి బీసీ సంఘం నిజంగా ఒకసారి చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఇంత నిండు సభలో మీకు సన్మానం చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకన్నట్లయితే మన వారిని మనం గౌరవించుకుంటేనే మనకు గౌరవం లభిస్తుందని చెప్పి మనందరికి మొదటి నుంచి తెలుసు. మరి నిజంగా ఈ ఆదిలాబాద్ గడ్డ ఖచ్చితంగా బీసీ బిడ్డలకే చెందుతుందని చెప్పి మనం శ్రమించి మన సాధిని గెలిపించుకున్నాం. రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ముందు ఉంచుతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నిజంగా మీరు ఈ సమయం మాకు కేటాయించడం మేము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీ ఆధ్వర్యంలో బీసీ సంఘం మరి ఉరుకులు పరుగులు ఎత్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి బీసీలకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. మేము ఎన్నో సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. మరి బీసీలకు ఏంది మన ఒక కమ్యూనిటీ అంటే అందరికి కలిపి ఇంటిగ్రేటెడ్ ఒక హాల్ని చెప్తామని చెప్పి చాలా నుంచి పాలిటెక్నిక్ బిల్డింగ్ కాడికి ఏం లేదన్నా మేము గతంలో ఉన్నప్పుడు 10 సార్లు వేస్తున్నాం సార్. ఇప్పటికి మరి పిల్లర్ల దశలు ఉన్నదా, లేకపోతే స్లాబ్ దశలు ఉన్నదా, లేకపోతే కంప్లీట్ అయిందని మాకు ఇప్పటి వరకు తెలియదు. మరి సార్ మీరైతే కార్యోన్ముఖులు సార్. మీ కార్యదీక్షత మా అందరికీ తెలిసిందే. మీరు పట్టిన పట్టు విడవనటువంటి వ్యక్తిగా మా అందరికీ ఆదిలాబాద్ ఉన్న ప్రతి ఒక్కరిని చెప్తారు సార్.
మీరు అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు తాపుతున్నా సార్, మాకు జాగా చూపింది సార్. నిజంగా మాకైతే మేము మేదర్ కులస్తులం సార్. మేము గాంధీ ప్రింటింగ్ ప్రెస్ ఇంకా చెట్టు కింద మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎన్నో రోజుల నుంచి అప్పటి నుంచి చెప్తున్నాం సార్. ఇప్పుడు కూడా ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం, ఎందుకంటే ఖచ్చితంగా మీ ద్వారా ఇది జరుగుతుంది, మీరు పట్టుబడతారు. మరి ఆదిలాబాద్ వాణిని మీరు శాసనసభలో వినిపించినటువంటి గొప్ప మనసున్నటువంటి ఒక వ్యక్తి మాకు శాసనసభ్యులుగా దొరకడం మా అందరూ చూసినాం. మాకు బీసీ బిడ్డలు అందరిది కాదు, ఆదిలాబాద్ అందరిది అని చెప్పి నేను ఈ సందర్భం గుర్తు చేసుకుంటాం. మరి మీరు ఖచ్చితంగా మీ అతి త్వరలో మాకు ఏదైతే సముదాయం ఉన్నదో, బీసీ సముదాయం ఉన్నదో అది కంప్లీట్ చేసే దిశలో మీరు ఖచ్చితంగా మీరు ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి నాకు చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శాసనసభ్యులు మన ఆదిలాబాద్ ముద్దుబిడ్డ పాయల్ శంకర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు వేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, వారితో పాటు ఉన్న కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి శంకరన్న గారు ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు, తర్వాత ఈ భవన 2వ అంతస్తు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. బీసీలందరికీ చాలా సమస్యలు ఉన్నాయని ప్రతిసారి చెప్తూనే ఉంటారు, కానీ అదేదో వేరే వేరే మీటింగ్లలో చెప్పినప్పుడు అవి మీద మొత్తానికి ఫోకస్ చేయలేకపోతున్నాం. ప్రత్యేకించి బీసీలతోని 2 నెలలకోసారో 3 నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి 100 సమస్యలలో కొన్ని సమస్యలను తీరుతాయి కావచ్చు. నేనే టైం ఇచ్చి మీకు చెప్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ కూడా రావడం జరిగింది. ఆ బిజీ షెడ్యూల్ ద్వారా ఒక 2-3 నెలలు టైం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఈరోజు తనంతరం తానే అధ్యక్షుల గారికి ఫోన్ చేసి మరి సమయం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇలా అంటే అడ్డి చెట్టు పెట్టేవాడు మనోడైతే కడుపుంట భోజనం పెడతారని పెద్దలు అంటూ ఉంటారు సామెత. మరి ఇలా మన బీసీ బిడ్డ ఎమ్మెల్యే కావడం వల్ల మన సమస్యల మీద తానంతట తాను నేను మీ సమస్యలు ఇవ్వడానికి వస్తున్నా అని చెప్పి రావడం చాలా ఆనందంగా భావిస్తుంది. బీసీ కులాల ఆత్మీయ సమావేశానికి మన బీసీల ముద్దుబిడ్డ శంకరన్న రావడం మనకు ఈరోజు బీసీలందరికీ కూడా ఒక పండుగ రోజు. గత అనేక సంవత్సరాలు కూడా, అంటే ఒక 10 సంవత్సరాలు బీసీ అని గెలిపించుకున్న ఒక ఎమ్మెల్యే 10 నిమిషాలు కూడా మనకు ఒక దాన్ని చెప్పుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. వేరే వేరే సందర్భాల్లో కూడా కులాల సంఘాలు కానీ కులాల పరిస్థితులు కానీ చెప్పుకున్నా కానీ అది పరిష్కారం కాలేదు, రైటే తీసుకుంటుండే. కానీ ఇవాళ మన బీసీ కులాలు అప్పుడు కూడా ఎన్నికలప్పుడు కూడా కొంతమంది అటు ఇటు అది ఇది జరిగినాయి, అయినా కానీ కన్విన్స్ చేసి 33 కుల సంఘాలను ఒకటి చేసి, లేదు మనం ఇంకొక బీసీ ముద్దు బిడ్డ మనం తీసుకురావాల్సిందే, మన కోసం పనిచేస్తాడు. కనీసం నీళ్లు రోడ్డు మీద ట్యాంకర్లతో నీళ్లు పోసే మనిషినైనా కానీ మనం గుర్తించాలా అనే ఉద్దేశంతోనే చెప్పినాం, వేరే అవసరం లేదు. పెద్ద ఉదాహరణలు పెద్ద చేశాడు. తాగడానికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు, అంబులెన్స్ ఇచ్చేటోళ్ళు, ఇంతైనా సర్వీస్ చేసేటోళ్ళు నిడిచిపెట్టి వేరేటోళ్ళకి ఎందుకు వేసాడు? ఇంత చిన్న విషయం. అదే చాలా మందికి చెప్పినాం. మన బీసీ సోదరులలో బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి ఆదాయం మీద కూడా అవేర్నెస్ తెచ్చినాం. అవన్నీ అనుకున్నట్టుగా సహకరించిన బీసీ సంఘాలు అందరూ కూడా చేయడం వల్ల మనం ఒక బీసీ ముద్దు బిడ్డని గెలిపించుకున్నాం. ఇవాళ మన బీసీ కుల సంఘాల పరిష్కారం, వాటికి ఈ బీసీ కులాలకు గొంతు కావాల్సిన అవసరం ఉంది. మనకు చాలా సమస్యలు ఉంటాయి, గొంతుగా కావాలి. ఇప్పుడు మా యాదవులకు అయితే యాదవులకు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల సమస్య ఒక గుదిబండలా తయారైంది. గొర్రెల పథకంలో మొత్తం స్కాములు జరిగినాయి, కట్టించుకున్న డబ్బులు మొత్తం కొనగొట్టేసారు. గొర్రెలు ఏమేమి లేవు, కాగితాల మీద గొర్రెలు ఉన్నాయి, మేసులు కూడా కాగితాల మీద మేస్తున్నాయి, దాన కూడా కాగితం మీదనే తింటున్నాయి. అవి ఇట్లా పరిస్థితి ఉన్నది. అయితే దీనికి వ్యతిరేకంగా మేము రేవంత్ రెడ్డి గారికి, సీతక్కకు, పొన్నం ప్రభాకర్కు, శ్రీధర్ బాబుకు ప్రతిరోజు వీడియో చేసి పెడుతుంటే మీకు గొల్ల కొమ్మలు తగిన బుద్ధి చెప్తారు, ఈ ఎన్నికల్లో మీరు ఇవ్వాలి మేము వీడియో చేసి రెగ్యులర్గా పెడుతుంటాం. దాని ఫలితంగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకు మాత్రమే డీడీలు రిటర్న్ చేసిండ్రు.
అన్న ఒకటి అసెంబ్లీలో మాట్లాడిండు, ఈ జిల్లా నుంచి మాట్లాడిండు కాబట్టి అదొకటి. రాష్ట్రంలో ఎక్కడ డీడీలు రిటర్న్ చేయలేదు, ఈ జిల్లా వాసులకే రిటర్న్ అయినాయి. అయితే వాళ్ళు దాదాపు ఒక 2 సంవత్సరాలు డీడీలు 50,000 రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టుకొని రిటర్న్ చేసిండ్రు. 2 సంవత్సరాలు అంటే 50,000కు 50,000 రూపాయలు మిత్తి చెల్లించిండ్రు. అన్నకు నేను చెప్పేది ఏమంటే మిత్తి కూడా మాకు వసూలు చేసి ఇవ్వడానికి మీరు వాయిస్ ఇవ్వాలి. చిన్న మామూలు సాధారణమైనటువంటి సగటు మనిషి 50,000 రూపాయలు తీసుకొచ్చి బాకీలు తీసి కట్టిండ్రు, అలా పరిస్థితి ఏంటిది? దాని గురించి మీరు వాయిస్ ఇవ్వాలి కంపల్సరీగా 50,000 రూపాయలు అలా మిత్తితో సహా ఇవ్వాలి. ఉట్టి డీడీలు ఎందుకు రిటర్న్ చేశారని అడగాలని చెప్పి మేము యాదవ సంఘం నుంచి అన్నకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక పెద్ద సమస్య ఇదైతే కుల సంఘం. రెండవది ఈడబ్ల్యూఎస్ అని వచ్చింది, మనకు ఈడబ్ల్యూఎస్ అని వచ్చింది. ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ 10% వచ్చింది. దాంట్లో 10% రిజర్వేషన్లో ఈ 50%లోకి వెళ్ళే 10% అందులో కలిపితే మనకు 27% పోయి 17% అవుతుంది. మనకి ఇప్పుడు 27% రిజర్వేషన్ ఉన్నది. ఇళ్ళనే కలిపితే మనళ్ళకెళ్ళే పోతుంది. మనం 17% వస్తాం. ఎంబీబీఎస్ సీట్లలో ఇప్పుడు 300 సీట్లు పోతున్నాయి పిల్లలై. మన బీసీల బతుకులు ఎవడు పట్టించుకోవడానికి సిద్ధం లేదు. ఏ పార్టీ లేదు, ఏ నాయకుడు లేడు, ఎవరు మాట్లాడు. ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ రిజర్వేషన్, రాజ్యాంగం, రిజర్వేషన్ అవి కాని సమస్యలు, పోని సమస్యలు అవి ఎంతో ఎక్స్పోజ్ చేసింది. ఇవాళ ఆల్రెడీ ఈబీసీది ఈబీఎస్ అని ఈడబ్ల్యూఎస్ అని ఆల్రెడీ రిజర్వేషన్ వచ్చింది. దీని మీద ఎవడు మాట్లాడాడు అంటే ఈడబ్ల్యూఎస్ వస్తే రేపు తెల్లారి సపరేట్ కోటతో రావాలి. 10% సపరేట్ కోట ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకు 9% దేశవ్యాప్తంగా 9% ఉంటే 10% ఇచ్చిండ్రు. సగం ఇవ్వాలి, 10% ఇస్తున్నారు. ఈ 10% ఇచ్చుడు మళ్ళీ ఇళ్ళ కలుపు. మొన్న పోయినసారి కానిస్టేబుల్ ఉద్యోగాలలో మన బీసీలకు 130 వస్తే కూడా రాలేదు, 80 మార్క్స్ వస్తే కూడా ఓసీలకు సీట్ వచ్చినాయి కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది అంటే ఏ లెక్కల్లో అన్ని లెక్కలు తెప్పించుకొని చూస్తే అవన్నీ ఒకటి మెటీరియల్ తెప్పించుకొని చూస్తే అన్న మన బీసీలకు అయినంత ఘోరం ఎవ్వరికి లేదు. కాబట్టి దీని మీద అందరం కూడా అంటే పార్టీ ఇంటర్నల్గా కూడా ఒక అండర్స్టాండ్తోనైనా కానీ మీరు కొద్దిగా వాళ్ళకు చెప్పవలసిన అవసరం ఉన్నది. పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీలో మీరు మాత్రంగా చెప్పి పోరాటం చేసే పరిస్థితి లేకపోయినా మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ బీసీల పరిస్థితి ఉన్నాయని చెప్పి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 2 ఇష్యూస్ మీద మీరు దయచేసి ఫోకస్ చేయాలని చెప్పేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బీసీ చిక్కల దత్తు గారికి, మరి అదేవిధంగా తన యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి బీసీల యొక్క భాగవతుల గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి మన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న బీసీ సంఘ అన్ని కులాల సంఘస్థులకు మరి తోటి మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు నారాయణ సార్ చెప్పినటువంటి పెద్ద ఇష్యూ అది ఏదైతే ఈడబ్ల్యూ ఉన్నది కదా, ఎమ్మెల్యే సార్ గారి దాన్ని ఒక పాయింట్గా చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణ కులాలలో ఉన్న వెనుకబడి వాళ్ళకి ఇస్తారు కాబట్టి అందులో కూడా కొంత గోలుమాలు జరుగుతున్నది. అంటే అర్హత లేని వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే మరి బీసీలో ఉన్న వాళ్ళు వెనుకకు పోయి వాళ్ళకు కూడా పోస్టింగ్లు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి మీ దృష్టికి కూడా వస్తాయి. కాబట్టి మరి నేను ఎక్కువ తెలియకుండా మరి మాది మరాఠా సంఘం, మరి మరాఠా సంఘం గురించి మీరు ఇంతకుముందు మరాఠా భవన్లో వచ్చిండ్రు. మరి దాన్ని నేను ఏది చెప్పకుండా కూడా మీకు తెలుసు, మీరు ఏమేమి మాట ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా నేను మా మరాఠా సంఘ భవన్లో మీకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. అప్పుడే మేము మా యొక్క డిమాండ్ తెలియజేస్తాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంఘాల కులస్తులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. బీసీ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి
ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శాసనసభ్యులైనటువంటి పాయల్ శంకరన్న గారికి, మరి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి చిక్కల దత్తు గారికి, మరి వేదిక పోయిన బీసీ సంఘ నాయకులకు, మరి తోటి బీసీ సంఘ నాయకులు, మరి మహిళా సంఘం మహిళలకు సుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నగారు మాకు సుగా బీసీ ఈరోజు మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల కింద మేము బీసీ భవనంలో మీటింగ్ పెట్టడానికి కూర్చోడానికి జాగా ఉండకపోతుండే మేము ఎన్నో తిప్పలు పడి ఇక్కడ ఏదో ఒక కుర్చీ తీసుకొని మీటింగ్ పెట్టుకొని చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాతనే ఈ యొక్క భవనం సుందరీకరంగా జరిగింది. మీ యొక్క బీసీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే ఈ యొక్క రూము ఒక కళ వచ్చింది. ఇక్కడ మీటింగ్ ఏర్పడడానికి అన్ని విధాలుగా సౌకర్యంగా కలిగింది. కావున అదొక చిన్న విషయం. మాదేమంటే బీసీ ఇలా ఒక నామినేట్ పోస్ట్గా ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు బీసీ ఎమ్మెల్యే కాబట్టి మాకు ఒక ఆశ ఉంటుంది, మేప్స్గా ఎదగాలని. ఎవరికో ఒకరికి ఒక పోస్ట్ ఇస్తే మీరు ఒక మీ సంఘానికి న్యాయం చేసేటట్టు అవుతారు. అదేవిధంగా మేము ఏ విషయమైనా మీకు రచనని మీరు మమ్మల్ని తొందరనే సహకరిస్తే మంచి ఏదైనా సమస్యలు మీద మేము సంఘ నాయకులు అందరం వస్తాం. మీ సంఘం ఎవరైనా కుల సంఘాలు వచ్చాయని మీరు కొద్దిగా టైం ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే సమస్యల మీద వచ్చి మీకు పరిష్కారం చేయడానికి వస్తాం. కావున దానికి సుఖం మీకు తొందరలో మాకు చిన్న విషయం ఉంటుంది, ఏదైనా దాన్ని సహకరిస్తే మంచిగా ఉంటాం. అదేవిధంగా మా యొక్క చెరువు ఉన్నది. ఆ చెరువు గుర్రపు రెక్క అనేది మా యొక్క 2,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నది. గతంలో మేము పట్టణ ప్రగతి కింద 39 లక్షలతో కాంట్రాక్ట్ వర్క్ చేసినాం. అది అంతా గోల్మాల్ జరిగింది. ఆ వర్క్లో ఇప్పటి వరకు సుగా సగం తీయలేదు. 39 లక్షలు సుగా ఎవరు అంటే వైస్ చైర్మన్ ఉన్నటువంటి వారు టెండర్ వేసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. గత ప్రభుత్వం ఉన్న లీడర్లే ఆ టెండర్ వేసుకొని వాళ్ళే వర్క్ చేసిండు. మాకు ఇవ్వమంటే ఇవ్వలే. ఇప్పుడు సుగా మన 9 లక్షలతో మనము పెట్టిన ప్రకటన ప్రగతి కింద ఆ చెట్లు అనేది తీయడానికి మా సంఘానికి ఇస్తే మేమే తీసుకుంటామని బాగుంటుందని మేము అంటున్నాం. అదేవిధంగా మా ఒక ఫిషరీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వారు ఎన్నుకోవడం జరిగింది. దానికి ఒక మిషన్కు 70 లక్షల ఖర్చు అవుతుంది. మీ యొక్క సహకారం ఉంటే మాకు ఒక సబ్సిడీ కింద 40% 50% సబ్సిడీ మిగతా అకౌంట్లో ఏదైతుందో మేము సంఘపరంగా పెట్టుకుంటాం. దాన్ని ఇప్పిస్తే మాకు మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే పద్మశాలీల గురించి కూడా ప్రస్తావన తేవడానికి అయితే సార్ ఇక్కడ పద్మశాలీలు అంటేనే ప్రత్యేకంగా వృత్తి చేనేత వృత్తి కాబట్టి ఇప్పుడు అన్ని సంఘాలు ఇప్పుడు గంగపుత్ర సంఘము, యాదవ సంఘము, గౌడ సంఘము వాళ్ళందరికీ ప్రత్యేక ఒక గుర్తింపు ఫెడరేషన్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పద్మశాలీలకు ప్రత్యామ్నాయము ఏం లేదు కాబట్టి వారిని తగిన రీతిన గుర్తిస్తారని ఆశిస్తూ మన బీసీ సంఘ భవనంలో ఆత్మీయ సమ్మేళనం చేసిన ప్రియతమ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకరన్న గారికి, మరియు అధ్యక్షుడు చిక్కల దత్తు గారికి, మోహన్ బాబు సార్కి, విజయబాబు సార్ గారికి, మరియు నారాయణ గారికి, రమేష్ బాబు గారికి, మేకలక్ష్మి గారికి, ఈ సభకు ఇచ్చేసినటువంటి మన బీసీ సంఘ కుల బంధువులందరికీ, అధ్యక్ష సెక్రటరీ మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు నమస్కారం. సార్, ప్రతి ఒక్కరి సమస్య మేము ముందు పెడుతున్నాము. మీరు తప్పకుండా పరిష్కరిస్తున్నాయి. మాకు ఆశ ఖచ్చితంగా ఉన్నది. అన్నీ ఎవరైతే మాకు కుల సంఘాలై ఇన్ని రోజులు ఈ ఆశలు ఉన్నాయి మేము ముందు పెట్టి వస్తున్నాము, అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది. ఎప్పుడు మా కుల సంఘాలన్నీ మీ ఏంటే ఉంటాయి. అందరం ఆలోచిస్తున్నాము. గౌడ సంఘం మా కమ్యూనిటీ ఆడలేదు ఇక్కడ. మరి మా గౌడ్స్ బాగానే ఉన్నారు. డిస్టిక్ లెవెల్ సార్ మాకు ఒక డిస్టిక్ అంటే ఒక జాగా చూపిస్తే అక్కడ హాస్టల్ కూడా కట్టడానికి మేము మా వంతు మేము చందన చేసుకొని మీ వంతు మీ సహకారం మీ దగ్గర తీసుకొని ఒక ఎకరం జాగా ఎక్కడన్నా చూపిస్తే ఒక గౌడ హాస్టల్ కడదామని మేము అందరం అనుకుంటున్నాం సార్. తప్పకుండా మనకు కమిటీ వాళ్ళు అక్కడ సార్ భవనం ఉందని 5 సంవత్సరాలు 5 ఎకరాలు వచ్చిందన్నారు. మరి అది 5 ఎకరాలు ఉందా, 2 ఎకరాలు ఉందా, స్లాబ్ అయిందన్నారు. రూమ్లు అయింది సార్, రూమ్ లేదు, స్లాబ్ లేదు, అయిందంటారు. మరి ఇప్పటికైతే సార్ 5 ఎకరాలు 5 సంవత్సరాల నుంచి అదే ఆశ ఇస్తున్నాం అంటారు. కానీ మరి 5 ఎకరాలు ఆ పేపర్స్ ఎక్కడ ఉన్నాయో సార్, ఆ జాగ ఎక్కడుందో ఒకసారి చూసించడం. ఆ స్లాబ్ లెవెల్ స్లాబ్ పడ్డది, అది ఎక్కడుందో అంతే ఉన్న స్లాబ్ పడ్డది సార్. ఒకసారి మీకు విన్నవింపులు ఏంటంటే సార్, మీరు ఒకసారి అక్కడ చూసి అక్కడ ఎంక్వైరీ చేసి సార్ అన్ని కంప్లీట్ చేసి ఎవరి అప్పచెప్తే అందరు ప్రతి ఒక్కరు కుల సంఘాలకు కమ్యూనిటీ అని అప్పచెప్తే అందరు సార్ మీటింగ్ పెట్టడానికి ఆస్కారం ఉన్నది. అందరు సార్ మీ బీసీ సంఘాలు అందరూ తప్పక
సహకారం చేస్తుంటూ ఉంటాం సార్. తప్పకుండా మీరు మా ఆశ ఏంటంటే తప్పకుండా మన నెరవేరుస్తారు మా ఆశలన్నీ నేను నమ్ముకుంటున్నాను. ఈ అవకాశం ఇస్తున్నారు. ఈరోజు మన బీసీ సంఘానికి మొట్టమొదటిసారి రావడం తెలిసిన తర్వాత మనం ఆ కార్యక్రమం పెట్టుకొని మరి కుల సంఘాలన్నిటితో మమేకమై ఈరోజు కూర్చుందామని చెప్పి పొద్దున నాకు ఫోన్ చేయడం జరిగింది. మనం ఎవరు కూడా అన్నగారిని అడగలేమని, మరి మనం ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఒకరోజు మనం కూర్చుండేది మనం మాట్లాడేది ఉంది అని చెప్పి అన్నగారు చెప్పడం వల్ల మరి పొద్దున ఫోన్ చేసిన తర్వాత మరి మీరందరూ ఒక ఫోన్ కాల్లో 200 మంది అయినా లోకల్లో లేని వాళ్ళు రాలే, లోకల్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు. కాబట్టి ముఖ్యంగా మన సమస్యలు మరి వినడానికి వచ్చినటువంటి వేదికల పెద్దలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా వేదికలకి మరి బీసీ సంఘ నాయకులు, మరి అదేవిధంగా కుల సంఘ నాయకులు, మరి ఇవల్ల ఈడ వేదికలు ఉన్నట్టు 4 మందే చెప్పుకున్నారు మా పరిస్థితి ఏంటి అని కూడా మీలో ఉంది ఆ భావన. కానీ అవన్నిటికీ నేను మాట్లాడడానికి అన్నగారు నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకంటే ఒక అధ్యక్షునిగా నాకు ఆ బాధ్యత ఉంది. అన్ని కష్టాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఏ కులంకి ఏముంది, ఏ కులంకి ఏమి లేదు, ఏ కులంకి ఏం పట్టుకొని తిరిగినాం, ఎన్ని సంవత్సరాలు తిరిగినాం, 11 కోట్ల రాత్రి దాకా నిలబడ్డాం. ఇవన్నీ మనకు అన్ని అనుభవాలు ఉన్నటువంటి విషయం తెలిసింది అన్నగారికి. మరి ఇవల్ల మన అన్ని కుల సంఘాలు అన్నీ మోసపోయి ఉన్నాయి. మీరు ఎవరైనా ఏ కుల సంఘం నేను ఇవాళ బతికినా అన్న విషయం లేదు. ఎందుకంటే నేను ఆ రోజే చెప్పిన, ఎప్పుడు కూడా ఇవాళ కుల సంఘాలు అన్నీ ఏమున్నాయంటే కొన్ని కుల సంఘాలకు భవనాలు ఉన్నాయి, కూర్చొని మాట్లాడుతున్నారు. ఇవాళ భట్టురాజు ఉంది, ఓడు ఉంది. ఇవాళ మన కుల సంఘాలు కూర్చునడానికి జాగలేవు. ఇవి కొన్ని ఒక 10 కుల సంఘాలు 8 కుల సంఘాలు ఉన్నాయి సార్. ఇవాళ వాళ్ళ కనీసం ఎక్కడ కూర్చుందాం అనేది కూడా చోటు లేదు వాళ్ళకు. ఇవాళ భగవంతుని దయ వల్ల ఈ పైన బీసీ సంఘం చేసుకోవడం వల్ల అందరు ఇక్కడ వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ స్వేచ్ఛ అనేది అక్కడ మన భవనంలో ఉంటే బాగుంటుంది అనేది అందరిలో ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు కుల సంఘాలన్నీ ఏమనుకుంటున్నాయంటే ఓటర్ ఉంది సార్, మేదరి సంఘం పని అసలు లేదు. ఇట్లా ఇవేమున్నాయంటే విశ్వబ్రహ్మ సంఘం, ఈ మన కొన్ని సంఘాలు ఏమి లేవు, మీకు కూడా లేదు సార్. అయితే ఇట్లా నకాశి సంఘం, వీళ్ళ సంఘాలకు ఏమున్నాయంటే అంటే ఇంట్లో నకాశి సంఘం అయితే ఒక రూములు 2 రూములు వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే సార్. మొన్న 70 మందితో మీటింగ్ 100 మంది మీటింగ్ పెట్టుకున్నా కానీ అందరే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ సమస్య కూడా ఉంది, ఇవాళ ప్రతి వాళ్ళ సమస్య ఉంది సార్. కాబట్టి మీ దృష్టికి ఎందుకు తెస్తున్నామంటే ఇవాళ మన కుల సంఘాలు మేము ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టుకునే సమస్యలు ఇట్లా రాలే ఎప్పుడు కూడా. ఇవాళ ఒక ఎమ్మెల్యే గారికి కుల సంఘాలు అన్ని కలిసి మన సమస్యలు చెప్పుకోవడం రాలే. 10 సంవత్సరాల నుండి ఎవరో ఒక 4 తీసుకుపోయి ఎలక్షన్ 15 నెలలు 2 నెలలు 3 నెలలు అంటే తీసుకుపోయి కల్పించి ఇది అయిపోతుంది అని చెప్పేసి ఇవాళ ఎలక్షన్లన్నీ అట్లా గడుపుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ కళ్ళు తెరిచి ఇవాళ మనందరం మిమ్మల్ని ఈరోజు గెలిపించుకున్నాం సార్. ఇవాళ ఎందుకంటే అది కూడా మనకు మంచిగా అయింది. ఇన్ని రోజులు మనం మోసపోయింది మంచిగా అయింది. ఇవాళ మనకు కూడా కళ్ళు తెరవడం జరిగింది. కాబట్టి బీసీలందరం ఇవాళ దయచేసి అన్న మనకు 4 ఎకరాల అక్కడ ఉంది, దాంట్లో ఏముందంటే 1 కోటి ఇంతకుముందు రిలీజ్ చేసిండ్రు, మళ్ళీ అది 4 కోట్లు వచ్చినాయని చెప్తే అసలు బడ్జెట్ లేక అది ఆగిపోయింది. స్లాబ్ వేసి అక్కడ బల్రు అక్కడ కట్టేసుకుంటున్నారన్న. ఇక్కడ ఇప్పుడు ఏమున్నదంటే మనకి ఇప్పుడు ఈ 5-6 నెలలల్లా మనకు లేని వాళ్లకు ముందు చూయిస్తే బాగుంటుంది అన్న. అస్సలు లేని వాళ్ళకే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ మాకు అనే మాట కాదు, అందరూ మనోళ్ళే. కాబట్టి లేని వాళ్లకు ముందు ఇచ్చి మేము వెనక్కి ఉన్న వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం అందరం ఉంటాం. కానీ లేని వాళ్ళకు ముందు కావాలి. అయిన తర్వాత మనకేమున్నాయంటే అన్ని కుల సంఘాలకు అక్కడనే వచ్చేసాయన్న. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా మనం ఏదైనా మీటింగ్ హాల్ మధ్యన పెట్టుకోవడానికి కూడా కుల సంఘాలన్నిటికీ అక్కడ ప్రెస్ ఉంది. కాబట్టి మనం ఏమైందంటే మనని ఎవ్వరిని కూడా కుల సంఘాలని ఎప్పుడు కూడా కలనీయకపోతే పోవడం వల్ల మనం ఏం చేసినామంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటాయి. ఈ రోజు
అయితే ఇప్పుడు ఏమైంది, ప్రతి కులంకు టచ్ ఉన్నాం మనం, ప్రతి కులంకు రోజు ఫోన్ చేస్తుంటాం, రోజు మీరు మాతో ఫోన్ చేస్తుంటాం. నేను కూడా అన్నకు ఏ కష్టం ఉన్నా ఏమున్నా నేను కూడా ఫోన్లో మాట్లాడుతుంటున్నాను. ఎందుకంటే ప్రతి విషయము అన్నకు చెప్తూనే ఉన్నాం, ఏ కులంకి ఏముంది, ఏ కులంకి ఏం లేదు. ఇప్పుడు పెద్ద సంఘంతో అక్కడ ఇచ్చిండ్రు డ్రెస్ బోర్డు వాటిండ్రు, అక్కడ పోదందుకు ఉంది లేదు. ఇంకో 2 సంఘాలకు ఇచ్చిండ్రు, నకాశ సంఘం కూడా చూపించిండ్రేమో, నకాశ సంఘం కూడా చూపించి అక్కడ కూడా పోవడానికి వాళ్ళకి వీలు లేదు సార్ అన్న. కాబట్టి ఇట్లా ఏమున్నదంటే ఎవరైనా మా కులం పేరు తీసుకోవాలి అనుకోకండి దయచేసి. అన్ని కులాలు ఇళ్ళల్లో ప్రతి వాళ్ళకు అన్న దృష్టికి వచ్చేసినాయి. కాబట్టి అన్న మొట్టమొదటి చేసేది మనకు అక్కడ 4 ఎకరాలల్లో వీళ్ళకు మనం పోయి అక్కడ నిలబడి ఒక రోజు మనం టైం తీసుకొని అక్కడ మనకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కుల సంఘాలు అందరూ ముందరనే మీరు డిసైడ్ చేయండి అన్న. సాటుకు లేదు, ముంగాట లేదు, ఏం లేదు. అందరం అన్నతోని ఇవాళ ఎందుకు వచ్చిందంటే ఎవరి దరిదాపులు ఉండకూడదు. ఇవాళ అందరం ఒకటి, బీసీలు అందరం ఏకమైనం, బీసీలు అందరూ ఏకమయ్యే మాట్లాడదాం, బీసీలు అందరూ ఏకమయ్యే మనం సాధించుకుందాం అన్న విషయంలో ఆ విషయంతోనే రావడం జరిగింది. మనం ఎవరు కూడా అన్నారా మన ఇట్లా మీరు ఎవరు చెప్పలేదు. కాబట్టి మనం ఇవాళ మన జనరల్ సెక్రటరీ వాడు కూడా లేరు, ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. పొద్దున ఫోన్ చేసిన ఆయన కూడా లేకపోవడం వల్ల అన్న పెట్టేయు, అన్న వస్తున్నప్పుడు పెట్టేయని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. నాకు పొద్దున అన్న నేను వస్తున్నా దత్తు మరి చిన్న మీటింగ్ పెట్టేసేయంటే పెట్టేసే అన్న అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఎవరి దరిదాపులు లేకుండా మనం బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఇదే ఏకదాటిగా ఉందాం, ఐక్యంగానే ఉందాం. ఎక్కడ ఎవరు చెప్పినా, ఎక్కడ ఏం చేసినా పక్క దారి పట్టకుండా ఏది ఉన్నా మీరు ముంగాటినే మాట్లాడుండ్రి. అటొకటి ఇటొకటి మాట్లాడకు. నేనైతే ముంగాటినే మాట్లాడేస్తా, మీ అందరికీ తెలుసు. ఏది ఉన్నా అప్పుడే అనేస్తా. మీరు కూడా నన్ను కూడా అప్పుడే అనేయండి, నేను కూడా అన్నతోటి అప్పుడే, నేను ముంగానే అన్నతోటి కూడా మాట్లాడతాను. అన్న కూడా తెలుసు భక్తు ముంగానే మాట్లాడేస్తాడని, వాస్తవంగా తెలుసు. కాబట్టి మీరు అందరూ దయచేసి ఏ దారి పట్టకుండా, ఎవరి ప్రభావం లేకుండా మరి మనం ఇవాళ ఏకమై మరి ఇలా మనం ప్రతి విషయంలో ముందున్నాం. కానీ కాబట్టి అన్న మనకు ముఖ్యంగా కొన్ని కులాలల్లో ఏమున్నాయంటే ఇల్లు లేవు. అప్పుడు కూడా కొన్ని ఏమైందంటే కొందరు మహిళలకు కూడా ఇలా తిరిగి వాళ్ళు కొందరు రాలేకపోయింది. మహిళలకు కూడా కొన్ని కష్టమైపోయింది కదా, మీకు అవ్విస్తామని చెప్పేసి వాళ్ళందరూ తింపుకొని వాళ్ళని కూడా పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి అది కూడా దృష్టి ఉంచుకొని మరి కులానికి కనీసం దత్తు మీ కులంకు ఎవరైనా ఎందరున్నారు అని కొంచెం చెప్పి కుల సంఘాలన్నింటినీ సంప్రదించి వాళ్ళ కష్టాలన్నీ తీర్చాలని చెప్పేసి మీ అందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి, అన్న అవకాశం ఇచ్చారు కాబట్టి మరి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మనందరి గురించి ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు శాసనసభ్యులు గారిని ఆత్మీయ సన్మాన సభలో ఈ యొక్క వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ సంఘం అధ్యక్షులు మిత్రుడు చిక్రాల దత్తు గారికి, పెద్దలు నర్సాగౌడ్ గారికి, మేకా లక్ష్మణ్ గారికి, కాసల శ్రీనివాస్ గారికి, మోహన్ బాబు గారికి, నారాయణ యాదవ్ గారికి, విజయ స్వామిపురి గారికి, కాసల శ్రీనివాస్ గారికి, ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున నవీన్ యాదవ్ గారికి అందరికీ పేరున మా అక్కలకు నా యొక్క నమస్కారం. మీ అందరి సహకారం వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నేను కాలేదు. చాలా సందర్భాల్లో 3 సార్లు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు 4వసారి పోటీ చేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు బలహీనపరిచే విధంగా ఆ కుట్రలు మనం తెలియకుండా, సహజంగా మనం ఏమనుకున్నామనంటే రాజకీయాలలో ముందర మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు, ఎనకుండి కుట్ర చేసేవాళ్ళు ఎక్కువ. బీసీలలో ఉన్నటువంటి ఒక ఐక్యతను దెబ్బతీయాలని నేను మైక్ ద్వారా, టీవీలలో, ఫోన్లలో రికార్డ్ అవుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పలేను. కానీ సపరేట్గా మనం ఒకసారి కూర్చున్న తర్వాత కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఏ రోజు కూడా నేను అధైర్యపడకుండా మీరున్నారన్న ఒక గట్టి నమ్మకంతోనే నేను రాజకీయాలలో
చాలా ఇబ్బందులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా నా బీసీ సోదరులు నాకు ఉన్నారు, ఎప్పుడో ఒకప్పుడు నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తారన్న ఒక ఆలోచనతోనే రాజకీయాలలో ముందుకు పోయే ప్రయత్నం చేసిన మీ అందరి సహకారం వల్ల గెలుపు సాధ్యమైంది. నేను అసెంబ్లీలో మొట్టమొదటి మాట నేను మాట్లాడినప్పుడు నా కళ్ళ ముందు కనిపించిందల్లా మీరే. నేను మిగతా ఎవరు కనిపించలేదు. నాకు నా గెలుపుకు కారకులైనటువంటి మీరు కనిపించిన తర్వాత నేను మిగతా సామెత ఉన్నది, మడుము మాసం ఉప్పుమ తొక్కకాయ అయితే మడుము బంగారం ఇంకో పక్క. అంటే మాసం ఒక్క గ్రామం అధికారం ముందర కుంటాలు బంగారం కూడా పనిచేయదు అని ఏదైతే ఒక నినాదం ఉన్నదో అది ప్రతి ఒక్కళ్ళ నెత్తిన మాట మనకుంటారు. ఈ రాజకీయ అవసరాలలో, రాజకీయ వ్యవహారాలలో మనం ఎప్పటికప్పుడు కొంత జాగ్రత్తగా మెరగాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే సహజంగా కొన్ని విషయాలు టెంపరీ వస్తాయి, అప్పుడు కొంత ఆలోచనతో మనం అడిగేసేటటువంటి ప్రయత్నమే చేయాలి. లేకుంటే ఇన్ని కులాల సమూహమైనటువంటి ఈ బీసీ వేదికని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను, ఈ ఆదిలాబాద్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ బీసీ సంఘానికి ఏ కుల సంఘానికైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మా ఇంటోడు, ఈ మేము చెప్పిన మాటకు జవదాటడు అనే విధంగా మీరంతా కూడా ఈ మాటని మనసులో పెట్టుకోండి. నేను దత్తుతున్న విషయం చెప్పిన ఈరోజు ఒకసారి మాట్లాడిన తర్వాత ఇంకొక డేట్ ఫిక్స్ చేసి ఒక అరగంట 4-5 గంటలు మీతో చాలా విషయాలు గడిపి ఆ రోజు కొన్ని అందరి అధికారులను కూడా పిలిపించి సంఘాల వారీగా ఏ సంఘానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నదో దాని మీద సుదీర్ఘంగా చర్చించి ఒక 4 గంటలు చర్చించిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ అన్ని కులాలకు ఎన్ని కులాలకు స్థలాలు ఉన్నాయి, ఇంకెన్నిటికి మనం ఇవ్వగలుగుతాం, ఎన్ని సంఘాలకు భవనాలు ఉన్నాయి, ఇంకెన్ని సంఘాలకు మనం భవనాలు తీసుకురాగలుగుతాం. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు సంబంధించినటువంటి లోన్లకు సంబంధించిన విషయం, దానికి ఈ బీసీ భవనే రేపు వేదిక అవుతుంది. ఆ దానికి ఏ అవసరం ఉన్నా నేను ఆఫీసర్లని బ్యాంకర్లందరితో కూడా ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే అది అమలు చేసే విధంగా నేను ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటా. మరి అదేవిధంగా నారాయణ యాదవ్ గారు ఒక మాట చెప్పారు, నేను ఎన్నికల సమయంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను, గుర్రకుర్మ సోదరులని ప్రభుత్వం మోసం చేసింది. ఈరోజు చూస్తున్నాం మనం, ఒక మోటారు సైకిల్ మీద 25 గొర్రెలని తీసుకుపోయినామని రిపోర్ట్. అంటే మోసం చేయడానికి బీసీలే దొరుకుతారు, స్కాములు చేయాలన్నా బీసీలకు సంబంధించిన దాంట్లోనే వాళ్ళు తినే ప్రయత్నం చేస్తారు. కానీ బీసీలంతా కూడా ఈరోజు చైతన్యమే. ఒక విషయం తప్పకుండా ఆ రాజకీయ పార్టీ నిర్ణయమైన భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని అమలు చేసిన 10% సంబంధించినటువంటి విషయం ఈబీసీ విషయంలో ఏదైతే ఉన్నదో తప్పకుండా మీ అందరి ఆలోచనకు అనుగుణంగా నేను ఢిల్లీ పెద్దలకు విషయం చెప్తా, పెద్దలకు విషయం చెప్తా, వాస్తవంగా దాని మీద చర్చ జరగాలి. అది ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయమైనా సరే, ఏదైనా సరే 10% ఈ బీసీలకు వాళ్ళకు చేయాల్సింది. ఈ బీసీలకు వ్యతిరేకం కాదు, ఆర్థికంగా ఎకనామికల్గా ఎదుగుబడి ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేయాల్సిందే. కానీ దానితో పాటు బీసీలలో ఏదైతే 10% కోత అయ్యే అవకాశం కనిపిస్తున్నదో ఖచ్చితంగా మీ అందరితో పాటు ముందు వరుసలో ఉండి నేను కూడా కొంచెంతా బీసీల కోటానికి ఆ యొక్క కోటాన్ని తగ్గించి ఉన్నటువంటి 27%లో 10% పోయి 17% వస్తే దాంట్లో మనకు వచ్చేది ఏమి లేదనే విధంగా తప్పకుండా దాని మీద మనం అందరం కూడా కలిసికట్టుగా జరగచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది ఏదైతే ఒకటి అందరికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదని చెప్తున్నారో నేను అధికారులకు ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఒకరోజు జిల్లా కలెక్టర్ అదేవిధంగా మిగతా అధికారులతో సమయం తీసుకుంటా, సాధ్యమైన తొందరగా ఈ 3-4 రోజుల లోపల అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, ఉన్నటువంటి స్థలం ఎంత ఉన్నది, ఆ స్థలంలో మిగతా వాళ్ళందరికీ ఏ రకంగా మనం అకామిడేట్ చేయగలుగుతాం,
ఇవన్నీ విషయాల మీద కూడా తప్పకుండా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చిన బీసీలకి కోత గురైంది. ఆ రోజు ఏ పార్టీ అయినా సరే మొదలుగా ఏమన్నారు, చదువుకి అవకాశాలు ఇస్తున్నామని చెప్పారు. తర్వాత కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా బీసీల కోతాలకు వెళ్ళిపోయింది. ఆ రకంగా ఆ రోజు నష్టం జరిగింది. ఈ నష్టాన్నంతా కూడా ఏ రకంగా ఎప్పటికప్పుడు మనం చర్చ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఈ విషయాలను కూడా చర్చ చేసుకుందాం. మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది మీ క్యాంప్ ఆఫీస్. పని ఉన్నా లేకున్నా వారానికి ఒకసారి అక్కడికి రావాలి, ఒక ఛాయ్ అయిపోవాలి. కొన్ని సందర్భాలలో ఇంకొక విషయం కూడా చెప్తా. రాజకీయాల్లో కొన్ని విషయాలు జరుగుతాయి ఎన్నికల అప్పటి పరిస్థితుల వల్ల, ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల వల్ల కొంతమంది వ్యక్తులు మనం బీసీ సోదరులు దూరం ఉండొచ్చు. కానీ ఆనాటి విషయాలనే మనం పదే పదే గుర్తు చేసుకొని ఎన్నికల సమయంలో ఏదో జరిగిందని ఆ వ్యక్తులను కూడా దూరం పెట్టకుండా వాళ్ళని కూడా మన సమూహంలో కలుపుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళని మనం గుర్తించకుంటే మిగతా వాళ్ళు ఎవరు గుర్తిస్తారు. ఒకసారి జరిగినటువంటి విషయాలలో అనేకమైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళని ఒకసారి గుర్తించి 1-2 సార్లు జరిగినటువంటి పొరపాటు కొన్ని జరగచ్చు, కానీ మన వాళ్ళ మీదనే మనం వ్యక్తిగత కక్షలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం జరగదు. ప్రజలు అవకాశం ఇచ్చింది నలుగురికి మంచి చేయడానికి. వ్యక్తిగత కక్షలు పెట్టుకొని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడానికి మనకు అధికారం రాలేదు. మనం వ్యక్తిని ఎప్పుడు మార్చగలుగుతాం? మంచి చేస్తేనే మనం మార్చగలుగుతాం తప్పితే అధికారం ఉన్నదని అహంకారంతో కక్ష సాధింపు చేస్తే మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మీకు చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది. నాకు ఒక రోజు డేట్ ఫిక్స్ చేయండి. అన్ని కుల సంఘాలు అవ్వాలి. ఏ రకంగానైతే మీరు ఈ రోజు నన్ను గౌరవంగా సన్మానించారు, ఇంత గొప్పగా కష్టపడి నేను ఒక వెనకబడినటువంటి బీసీనే కాకుండా ఆర్థికంగా నేనేదో రాజకీయంగా వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయ వ్యవహారాలు కాదు. నేను పుట్టినటువంటి చిన్న గ్రామం, నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత. ఏ వారసత్వం లేనటువంటి నాకు నేను చూపించినటువంటి కొంత తెగువని గుర్తించి మీరంతా కూడా నిండు మనసుని ఆశీర్వదించారు. కాబట్టి ఆ రోజు పెట్టేటటువంటి మీటింగ్లో అన్ని కుల సంఘాలకు సంబంధించిన ప్రజలు వ్యక్తిగతంగా నేను అందరినీ కూడా ఆహ్వానిస్తా. ఆ రోజు నేను మీ అందరినీ సన్మానించేటటువంటి అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మిగతా మన కుల సంఘాలలో ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ కుల వృత్తులకు సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కొన్ని దుష్ట శక్తులు మన మధ్యలో చూడబడుతుంది. ఈ విషయం మీకు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఎట్లుంటుంది అంటే, మనని ఎప్పుడు విడగొడదామా, ఎట్లా విడగొడదామా, ఏ రకంగా మధ్యలో వచ్చి మనం పని చేసుకొని బయటకు వెళ్ళిపోదామని కొందరు ఆలోచిస్తారు. అటువంటి వ్యక్తుల్ని కొంత గమనించాలి. కొన్ని ఒత్తిడి వల్ల లేదా ప్రభుత్వంలో లేని కారణంగా ఈ విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనిస్తారు. ప్రభుత్వం అధికారం ఈ రాష్ట్రంలో లేదు. నేను ఒక పార్టీ ఎమ్మెల్యేనైతే ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ అధికారంలో. కొన్ని పనులు చేసేటప్పుడు లేదా చెయ్యాలని ప్రభుత్వానికి చెప్పేటప్పుడు కొన్ని ఇబ్బందులు, ఆ విషయాన్ని కూడా మీరు కొంత మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. కానీ నేను ముందు వరుసలో మీకుంటా. మీ విషయం ఏదైనా, మీ అవసరం ఏదైనా, మీ సందర్భం ఏదైనా, ఆ బాధ మీది కాదు నా బాధ అని భావిస్తా. నేను ముందు వరుసలో ఉండి పోరాటం చేసే ప్రయత్నం చేస్తా. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీరంతా కూడా మేము ఎంతున్నాం, మా పరిస్థితి ఏమున్నది, ఈ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్య ఎట్లున్నది, ఈ రోజు 56-57% ఉన్నటువంటి బీసీలు ఎంత, మా సంఖ్య అసెంబ్లీలో ఎంతున్నది, ఒక్కసారి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించాలని చెప్పినారు. ఇంకా చాలా విషయాలు బీసీల గురించి అసెంబ్లీలో మాట్లాడేది ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాల గురించి కూడా ఎప్పటికప్పుడు మాట్లాడేది ఉన్నది. ఇంకా అనేక విషయాలు మనం చర్చించుకుందాం. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.